ఏందో మాట్లాడితే పోలీసు పోలీసు అంటారు. మేము నిజంగా చెప్తున్నాం, ఈ పోలీసు మాకు అవసరం లేదు. మీకు చేతనైతే ఏందో పోలీసు లేకుంటే నేనేందో చేతగానా కొడుకునైనట్టు ఏదో పోలీసులను అడ్డం పెట్టుకున్నట్టు చేస్తాను కదా. చేతనైతే ఇప్పుడు అసలు చరిత్రలో పానిపట్టు యుద్ధము, విజయనగరం సామ్రాజ్యం, తల్లికోట యుద్ధం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని కొట్లాడినారు. అట్లా అవసరమైతే నీ రామేశ్వరమే సెలెక్ట్ చేయి, ఈ నుంచి మేము వస్తాం, నూరా ఏదో పోలీసులు లేకుండా తెలుసుకుందాం. మాట్లాడితే పోలీసు వాళ్ళు అనుకుంటా. మీకు చేతగానితనము, విపరీతమైన చేరికలు ఎక్కడ చూసినా. నిన్న మల్లికార్జునపురం, కనంపల్లి, హరిజనవాడ, ఎర్రబల్లి, కొత్తపల్లి 4 చోట్ల విపరీతంగా చేరికలు. తర్వాత మొన్న వచ్చేసి నలుపురెడ్డిపల్లె, అంతకుముందు పుష్పనాథ్ రెడ్డి రావడం, తర్వాత అదే గ్రామానికి చెందిన బోబులరెడ్డి రావడం, ఆ తర్వాత ఉపమండలాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి రావడం, అచ్వీల్ సర్పంచ్ షరీఫ్ రావడం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎక్కడ ఓడిపోతామేమో అని ఒక నెపం పోలీసుల మీద మా మీద వేస్తూ ఇంత మీ సొంత ఛానల్ ఉందని ఈ రకంగా దిగజారడం అనేది ఇది పద్ధతి కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా అధినాయకుడి ఆకాంక్షల విధంగానే ఆయన ఎప్పుడు ఇలాంటి జోలికి పోడు. మేము ఏదైనా చేస్తామన్నా కూడా వద్దనే టైప్ ఆయన. అలాంటి ఆయన పట్టుకొని మీ ఇష్టం వచ్చేట్టు మీ సొంత ఛానల్ ఉందని మాట్లాడతారా? మీకు చేతగా ఎలక్షన్ చేసుకునేది. కాబట్టి మేము చాలా పద్ధతిగా, చాలా ప్రజాస్వామ్య పద్ధతిగా, మాకేమి అది కాదు వాళ్ళ మాదిరి మాకేమి ఇది కాదు. నాకేం గెలుపు ఇది, నేను వివేకానంద రెడ్డి మీద గెలిచడం చూసినా, మీ కుటుంబం నుంచి మా ఊళ్ళలో కొన్నిసార్లు ఓడిపోయినా చూసినా. నాకేం గెలుపోవడం నేను కొత్త కాదు, ఇది కాదు. ఎలక్షన్ అనేది ఎలక్షన్ ప్రకారం సిస్టమేటిక్గా మేము ప్రచారం చేసుకుంటా పోతుంటే ఏదో రకంగా అడ్డు తగిలి పోలీసు వాళ్ళని చేసి ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇతను కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు, వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాడు. మేము ఇద్దరికి కూడా తర్వాత రిజిస్టర్ చేయడం. నేను టోటల్గా చెప్పేది ఏంటంటే ఇది ఏకపక్షంగా జరిగిన దాడి మాత్రం కాదు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి పరస్పరం చేసుకున్న దాడి అని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. మాకు తెలియదు, పులివెందులకు మాకు కానీ ఇంకోరు కానీ తెలియదు. ఆయన అసలు చాలా సాఫ్ట్, నాకు మంచి మిత్రుడు కూడా. అలాంటిది అట్లా ఎప్పుడు కానీ మేము ఆ పొరపాటు చేయము, మాకు అవసరం లేదు. ఈరోజు ఎవరైతే నల్లగొండ పల్లెలో పోయినారో